తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళ వాన ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించాను. మరునాడు అతడు 2 దారాలను తీసి ఆ పూట కోళ్ళ వానికి ఇచ్చి, ఇతని పరామర్శించము, నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చిదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. 29వ వచనం చూడండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. మంచిది. చదువుకున్న వాక్య భాగమును ప్రభువు ఎన్నికల్లో దీవించును గాక. ధర్మశాస్త్ర ఉపదేశకుడికు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. ఈ సంభాషణలో భాగంగా మనం చదువుకున్నాం, యేసు క్రీస్తు వారు ఉపమానము లేకుండా ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని అందించలేదు. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో యేసు క్రీస్తు వారు వాక్యం చెప్పేవారు, వర్తమానం అందించేవారు. అటువంటి సమయంలో ఒకరోజు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఒక మాట మాట్లాడతాడు. నిత్య జీవమునకు వారసుడవ్వాలంటే నేను ఏం చేయాలి అని శోధిస్తూ అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువుకు ఆయనకు మధ్య ఒక సంభాషణ జరుగుతుంటది. అటువంటి సమయంలో ఆయన అంటాడు, నా పొరుగువాడు ఎవడు అనే ప్రశ్న అక్కడ చూస్తున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రభు యేసు క్రీస్తు వారు అక్కడ చక్కటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏమన్నాడు చూడండి. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు అనే మాట మనం చూస్తున్నాం. రండి, ఒక మనుష్యుడు అన్నాడు కానీ పేరు చెప్పాడా? పేరు చెప్పలేదు కదా. అన్న నన్ను పరిచయం చేస్తూ పేరు చెప్పారు, ప్రేమన్నా అని చెప్పారు. అంటే నేను ఆనందన్న అని చెప్పి పేర్లు చెప్పారు. ఇంక మీ పేరు నాకు తెలియదు కాబట్టి ఎవరి పేరు చెప్పలా. వినండి, ఇప్పుడు అన్నోళ్ళు నన్ను పరిచయం చేశారు, నేను అన్నోళ్ళకి పేర్లు నేను ప్రస్తావించాను. ఇప్పుడు యేసు క్రీస్తు వారు ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఒక మనుష్యుడు అనే మాట ప్రస్తావిస్తున్నాడు. ఒక మనుష్యుడు అంటే అక్కడ అర్థం ఎవరో తెలుసా? ఇలా కనుక్కుందాం. నీవు నేను ఎక్కడికి వెళ్తున్నావు? యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. యెరూషలేము అనేదేమో దేవుని పట్టణం, యెరికో అనేదేమో దిగువను ఉండేటువంటి పట్టణం. ఇది ఈ లోకానికి సూచన, శపితమైన పట్టణం అని మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ విషయాల్లో యెరూషలేము దేవుని పట్టణం, యెరికో దిగువన ఉండేటువంటి పట్టణం. ఇది శపితమైన పట్టణం అన్నాడు. ఇలా చూడండి ఒకసారి. శపితమైన ప్రదేశము నుంచి దేవుని పట్టణానికి రావాలా? దేవుని పట్టణానికి శపితమైన పట్టణానికి వెళ్ళాలా? మీరు చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు మీకు అర్థం చెప్తున్నాను. మంచిలో నుంచి చెడుకు రావాలా? చెడులో నుంచి మంచికి వెళ్ళాలా? చెప్పండి అమ్మా. పోనీ 5వ తరగతిలో నుంచి 6వ తరగతిలో రావాలా? 6వ తరగతి నుంచి 4వ తరగతిలో రావాలా? మాట్లాడినా 5వ తరగతి నుంచి 6వ తరగతికి వెళ్ళాలి, కింద నుంచి పైకి వెళ్ళాలి, అంతే తప్ప. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? 6th క్లాస్ లో నుంచి 5th క్లాస్ లోకి వస్తున్నట్టుగా ఉంది. అంటే యెరూషలేము నుంచి, దేవుని పట్టణములో నుంచి ఆయన శపితమైన పట్టణానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దిగి వెళ్ళుచున్నాడు, గోయింగ్ డౌన్ అన్నాడు. అంటే దిగి వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, దిగి వెళ్ళిపోతే ఎన్ని జరుగుతుందో తెలుసా? దిగి వెళ్ళకూడదు, ఎక్కి వెళ్ళాలి. కానీ దిగి వెళితే ఏం జరుగుతుందో చూడండి. ఒక చోట నిర్గమకాండము 32వ అధ్యాయము. నిర్గమకాండము నేను క్లుప్తంగానే కొన్ని మాటలు చెప్తాను. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటది. ఏమిటంటే, యెహోవా మోషేతో ఇట్లన్నాడు, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశంలో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు ఏమయ్యారు? చెడిపోయారు అన్నాడు.
ఆ తర్వాత అంటాడు త్రోవ నుండి త్వరగా తొలగిపోయారు అంటాడు. ఆ తర్వాత 9వ వచనం అంటున్నాడు ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు అంటాడు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. దిగి వెళ్ళిపోతున్నారంట. నీ ప్రజలు ఏమైపోయారు తెలుసా? చెడిపోయారు అనే మాట మనం చూస్తా ఉన్నాం. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు తెలుసా? చెడినవాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు, చెడినవాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు, పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు, పైకి లేవనెత్తినావు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసా? చెడిపోయిన ప్రేమ్ కుమార్ని రక్షించడానికి, చెడిపోయిన ఈ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మీరు 19వ తారీఖున ఏం చేసుకున్నారు? క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తును ఆరాధించడం, క్రీస్తు ప్రభువును ఆరాధించడం. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, నేను వాక్యం చెప్పడానికి వచ్చాను, మనమందరం కలిసి వాక్యం నేర్చుకోవడానికి వచ్చాం. కానీ యేసు క్రీస్తు వారు ఎందుకు వచ్చారో తెలుసా? పాడైపోతున్నా, చెడిపోతున్నా, తరలిపోతున్నా, తటస్థంగా ఉంటున్నా, తప్పిపోతున్నా, జారిపోతున్నా, పాపానికి బానిసలైపోతున్నా ప్రతి వ్యక్తిని కూడా కనికరించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అందుచేత వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా? నీ ప్రజలు చెడిపోయారు, ఇప్పుడు చెడిపోయే బిడ్డలుగా ఉంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని బాగు చేయడానికి వచ్చారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? మీకు అర్థమైనా చెప్తాను. నా కుడి చెయ్యి యెరూషలేము అనండి ఒకసారి. మీరు చెప్పండి తల్లి, చెప్పండి. నా కుడి చెయ్యి యెరూషలేము. చెప్పండి, పర్లేదు చెప్పండి. ఇదే చెయ్య, ఇదే దీనికి ఏం పేరు పెట్టాను? యెరూషలేము. ఇది నా ఎడం చెయ్య, ఏం పేరు? ఎర్రికో అనండి ఒకసారి. ఎర్రికో. ఇప్పుడు చెప్పండి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇది యెరూషలేము నుంచి ఒక మనుష్యుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరుకోకి వెళ్తున్నాడు. సాధారణంగా ఎరుకో నుంచి ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. కానీ వ్యక్తి కొంచెం తప్పుదారి పట్టాడు, అట్లా వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్నప్పుడు, దిగి వెళ్తా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఎవరి చేతిలో చిక్తామో అక్కన్నాడు, దిగి వెళ్ళొచ్చు. ఎవరి చేతిలో చిక్కాడంట? దొంగల చేతిలో చిక్కాడు. ఏనన్నా పిల్లలు ఇక్కడ కూర్చున్న పిల్లలు, దొంగ ఏం చేస్తాడు చెప్పున్నాను? ఏం చేస్తాడు దొంగ? మన ఇంటికి ఎప్పుడు రాలేదు కానీ చెప్పు, దొంగ ఏం చేస్తాడు తెలుసా? పట్టుకెళ్ళిపోతాడు. ఏం పట్టుకెళ్ళిపోతాడు? ఎవరిని? బంగారం పట్టుకెళ్తాడు, డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు, మెల్లో లాక్కెళ్ళిపోతాడు, చాలా పట్టుకెళ్ళిపోతాడు, చాలా దారుణంగా చేస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూడండి. మనం లూకాసు సువార్త 10వ అధ్యాయానికి రండి, అక్కడ ఏం జరిగిందో చెప్తాను. లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాడంట. ఎవరి చేతిలో చిక్కాడంట? దొంగల చేతిలో చిక్కాడు. దొంగ మంచోడు చెడ్డోడా? దొంగ మంచోడు కాదు. ఏమండి, అవసరమైతే దొంగ అడిగినవి ఇవ్వకపోతే ఏం చేస్తాడు తెలుసా? చంపేస్తాడు కూడా కదా, చంపేస్తాడు. కానీ విన్నారా, ఈ దొంగల చేతిలో చిక్కాడంట. ఇతనేమో దొంగల చేతిలో చిక్కాడంట. ఎందుకు? దిగిపోతే దొంగల చేతిలో చిక్తాం, ఎక్కి వెళితే ప్రభువు చేతిలో చిక్కుతాం. అది అందుచేత వాక్యం మాట్లాడుతుంది, దొంగల చేతిలో చిక్కాడు. కొంతమంది చిక్కుపోతా ఉంటారు. చూడండి, యోబు గ్రంథం 18వ అధ్యాయము, యోబు గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనంలో కొంతమంది దేని విషయంలో చిక్కుపోతున్నారు చూడండి. అక్కడంటాడు 18:2లో, మాటలలో చిక్కుపరచుటకై. దేంట్లో చిక్కుపోతారంట? మాటల్లో చిక్కుపోతారంట కదా. గమనిస్తున్నారా? అంటున్నాను, ఒక యజమానుడు మనకున్నాడు, ఒక యజమానుడు మనకున్నాడు. ఆ యజమానుడు ఉన్నప్పుడు ఆ యజమానుని గౌరవించాల్సిన బాధ్యత మంది కదా. ఇప్పుడు ఇంటికి యజమాని ఎవరు?
నన్ను చెప్పండి, పర్లేదు. ఇంటికి యజమాని ఎవరు? పెళ్ళైన వాళ్ళేమో భర్త అంటారు, పిల్లలు ఏమంటారు? నాన్న అంటారు. ఇప్పుడు చెప్పండి, ఇంటికి యజమాని ఎవరు? నాన్న లేకపోతే భర్త. రైట్. స్కూల్లో యజమాని ఎవరు? హెడ్ మాస్టర్ గారు. కాలేజీలో యజమాని ఎవరు? ప్రిన్సిపల్ సార్. అవునా? రైట్. ఇప్పుడు గమనించండి, మన రాష్ట్రానికి యజమాని ఎవరు ప్రస్తుతానికి? సీఎం గారు. రైట్. దేశానికి ఏమో పిఎం గారు. వినండి, ఇప్పుడు ఈ చిన్న పరిచయకి యజమాని ఎవరు? చెప్పండి అమ్మా. రైట్, గుడ్, వందన. బ్రదర్ ఆనందరావు గారు. వినండి, ఇప్పుడు ఆ యజమాని గారి మాటకు మనం ఇంట్లో అమ్మ నాన్న మాట వినాలి, తర్వాత భర్త మాట వినాలి. రైట్, గుడ్. పిల్లలు ఆ తల్లిదండ్రుల మాట వినాలి, స్కూల్లో టీచర్ మాట వినాలి, కాలేజీలో లెక్చరర్స్ మాట, ప్రిన్సిపల్ సార్ మాట వినాలి, ఇప్పుడు సమాజంలో పెద్దల మాట వినాలి. మనం యేసు ప్రభువును నమ్ముకున్న పిల్లలం కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి మాట వినాలి? సేవకుడు కదా ఏమైతే చెప్తున్నారో అవన్నీ మనం విన్నప్పుడు మన జీవితాలు ఆత్మీయంగా బాగుంటాయి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? మాటల్లో చిక్కుపరుస్తారంట చాలా మంది. ఏమండి, మాటల్లో చిక్కుపరుచుకుని, మాటల్లో మభ్యపెట్టి, మాటల ద్వారా ఆకర్షించుకుని చాలా విధాలుగా ఈనాడు ఆ పరిచర్య మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలో మనం చక్కటి వాక్యం చెప్పగల తలాంతున్నటువంటి సహోదరులు ఇక్కడ ఉన్నారు, అభినందిస్తున్నాను. వారు ఇక్కడ పరిచయం చేయడం, ఇక్కడ మీరు రావడం నిజంగా దేవుని కృప. ఇది దేవుడిచ్చిన భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. అందుచేత వారి మాటకు మనం లోబడే వారిగా ఉన్నప్పుడు ఆత్మీయ స్థితిలో మనం ఏం చేస్తాం తెలుసా? ఎదిగించబడతాం. సరే కూర్చో అన్నారు అనుకోండి, ఎప్పుడైనా ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అన్నారు అనుకో, అంకులు నన్ను అన్నారు అని చెప్పి కోపగించకూడదు. ఎందుకు తెలుసా? అంకులు నువ్వు సరిగా కూర్చొని అన్నారు కాబట్టి, అంకుల్ ప్రేమించి చెప్తున్నారు కాబట్టి మీరేం చేయాలి? అంకుల్ మాట అంటే సేవకుడి మాట, దైవజనుల మాట విన్నప్పుడు మనం చక్కగా బాగుపడతాం, ఆత్మీయంగా ఎదుగుతాం. అంచేత గమనిస్తూ ఉన్నారా? ఒకసారి నన్ను ర్యాలింగ్ లోకి నేను అల్లరి చేయమని కొట్టేసాడు సార్. ఆయన చెప్తే తెలుసు, అందులో కూడా తెలుసు, ప్రేమానందం మాయ. ఏమండి, ఆయన పక్కడు అలా చేత నన్ను కొట్టాడు ఆయన. అప్పుడు నేను ఎక్కడ సొక్కేసుకుని వెళ్ళానమాట. సండే స్కూల్ క్యాంప్కి వెళ్ళాం, అప్పుడు పిల్లలం మేము. అప్పుడు నేను పెద్ద అయిన తర్వాత వాక్యం చెప్పడానికి వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్తూ అప్పుడు చెప్పానమాట, పెళ్లి చేస్తూ చెప్పానమాట. అంటే అప్పుడు ఆయన రోజు అన్నాడు, ఇదిగో నేను చిన్నప్పుడు కొట్టాను బాబు, నన్ను క్షమించాను. క్షమాపణ కొట్టావు కాబట్టి నేను చక్కగా ఉన్నాను. నా ప్రక్కడు కూడా సెటరేట్ అయిపోయాడు. ఇప్పుడు నేను అన్న చేయకపోయినా నేను సెటరేట్ అయిపోయాను, నా ప్రక్కడు సెటరేట్ అయిపోయాడు. ఆ రోజు దెబ్బలు తిన్నాం కాబట్టి ఈ రోజు మీ మధ్యలోకి వచ్చి నేను పెళ్లి చేస్తాను మావయ్య అని చెప్పాను. అంటే ఇప్పుడు ఇటువంటి చిన్ని పిల్లలు అటువంటి ఆత్మీయ తండ్రి చెప్పిన మాటలు మనం వింటే గనక మనం ఆత్మీయంగా ఏమవుతాం చెప్పండి? బలపడతాము. అందుచేత లేదా మాటల్లో చిక్కుపడ్డామనుకో దారి తప్పిపోతాం. ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కాల్సిన వాడు దిగెళ్తున్న కారణంగా ఎవరి చేతిలో చిక్కాడంట? దొంగల చేతిలో చిక్కాడు కదా. ఇప్పుడు చెప్పండి పిల్లలు, ఏసే మంచోడా దొంగ మంచోడా? వెరీ గుడ్ కదా. ఏసే అంత మంచోడు. అంచేత ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం ఆయన తిరిగి లేచాడు, ఆయన రాబోతూ ఉన్నారు, ఆయన వాక్యం మాట్లాడుతోంది. మెట్టుకు ఏమైనా దిగి వెళ్ళిపోతే చాలా ప్రమాదంలో చిక్కుకుంటాం అనే మాట నేను మనవి చేస్తున్నా. రండి, కీర్తన గ్రంథం 9వ కీర్తనలో కూడా ఒక మాట చాలా చదువుతానే. కీర్తన గ్రంథం 9వ కీర్తన 17వ చరణం ఏమన్నాడంటే, దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళానికి దిగిపోతారంట. అమ్మా, ఎక్కడ దిగిపోతారంట? మా చిన్నప్పుడు పాట ఉండేది, రెండే దారులు, ఏ దారి కావాలో మానవ, ఒకటి పరలోకము, ఒకటి పాతాళము. ఒకటి ఏంటంట? ఇప్పుడు ఇందాక అన్న చెప్పాను నాకు, వీరభద్రపురం కూడా ఎలా వెళ్ళిపోవచ్చు అంట. ఏమంటే అంటే ఈ మందిరానికి రావాలంటే 2 దారులు ఉన్నాయి. ఎక్కడికి? అట్నుంచి వచ్చాం, ఇటు కూడా వెళ్ళిపోవచ్చు అంట. అంటే ఈ స్థలానికి రావాలంటే 2 దారులు ఉన్నాయి. మరి ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఒక్క మార్గమే. ఒకవేళ ఆ మార్గంలోకి వెళ్ళకపోతేనంట, అయ్యో బాబు ఏమన్నా తెలుసా, పాతాళానికి ఇలా దిగిపోతామంట. ఇప్పుడు చెప్పండి, దిగాలా ఎక్కాలా? ఎక్కాలి కదా. మరి ఎక్కాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే మనం యేసుక్రీస్తులో చక్కగా జీవించాలంట. అందుచేత ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? నా చెయ్యి చూడండి చాలు, మీకు అర్థమైపోతా. యెరూషలేము నుంచి ఎరుకో వెళ్తున్నాడు. మరి మనం ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఎరుకో నుంచి
వెళ్ళాలా వద్దా? ఏమండి, ఇప్పుడు ఈ వ్యక్తి ఇక్కడి నుంచి ఎలా వెళ్తున్నాడు, మనం ఎలా వెళ్తున్నాం అనేది మనము ఆలోచన చేసుకోవాలి. అన్న వాక్యం చెప్తున్నప్పుడు, అరే నేను ఎట్లా ఉన్నాను, అయ్యో నేను ఎట్లా బ్రతుకుతున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, అయ్యయ్యో ఇలా జీవిస్తున్నానా అని చెప్పి మనము చక్కగా పరీక్ష చేసుకునే వారిగా ఉండాలి. స్కూల్కి పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్తారు కదా మీరు, స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రతిరోజు క్లాస్ ఏముంటుందో, పరీక్ష ఉంటాయా? ఉంటాయి కదా అప్పుడప్పుడు. పరీక్షలు ఉంటాయి. పరీక్షలు వచ్చినప్పుడు మనకి ఏం పడుతుంది? భయం, కంగారు. ఈరోజు పరీక్ష ఉందంట, అయ్యయ్యో దేవుడి స్తోత్రం, మీరు పాస్ అయిపోతారు, ముందు మీరు మందిరంకి వచ్చి పాస్ అయిపోతారు, రైట్. బైబిల్ పరీక్ష, ఓకే, బైబిల్ పరీక్ష, రైట్ అని చెప్పారు ఇందాక. ఇప్పుడు ఆ పరీక్ష ఉంది కదా, చదివేశారా? చదివేస్తాం. చూసేస్తారా? చూడకూడదు, చూడకుండా రాయాలి కదా. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మనేవారు నమ్మవారు ధాన్యులు అంటే చూసి రాసేవారి కంటే చూడకుండా రాయేవారు చక్కగా పాస్ అవుతారు కదా. అంచేత వాక్యం సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? చక్కగా మనము అన్న మాట విని, సేవకుని మాట వింటే, కొన్ని మాటలు చెప్తానమ్మా, మీరు చక్కగా వింటున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనంలో ఏమన్నాడు? దొంగల చేతిలో చిక్కాడు, వారు అతని బట్టలు, ఇది వీళ్ళ విచిత్రమైన దొంగల్లో ఉన్నారు కదా. ఏమండి, ఉంగరం దోచుకోలేదు, పోనీ బంగారం దోచుకోలేదు, పోనీ ఇంకేమీ దోచుకోలేదు. ఏం దోచుకున్నారు? బట్టలు దోచేసుకున్నారట. విచిత్రమైన దొంగలంటే వీళ్ళు కదా. గమనించండి, వీళ్ళు బట్టలు దోచేసుకున్నారు. మనం కూడా ఏం చేస్తాం తెలుసా? మన జీవితాన్ని దోచేసుకున్నాం, అప్పుడప్పుడు పాడు చేసుకున్నాం. అయ్యో యేసయ్య మాట వినలేక, యేసయ్యలో జీవించలేక, యేసయ్య మార్గంలో బ్రతకలేక అప్పుడప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని దిగంబరులుగా చేసుకుంటున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆదామవ్వలు ఏమైపోయారు? దిగంబరులైపోయారు, వస్త్రహీనులుగా ఉన్నారు, దిగంబరి జీవితాన్ని కలిగి ఉన్నారు, దేవుని మాట లక్ష్య పెట్టిన వారిగా ఉన్నారు. అందుచేత దిగంబరులు అంటే బట్టలు దోచుకోవడం. వారి పరిస్థితి మారిపోయింది. దేవునికి వాక్యంలో మనం చూస్తున్నప్పుడు వారి బట్టలు దోచుకున్నారు. దోచుకుని ఏం చేశారు చూడండి, అక్కడ అతని కొట్టి కొర ప్రాణముతో విడిచి పోయేది. ఏ ప్రాణంతో విడిచిపోయారు? ముందుకు ఏం చేశారు? కొట్టేశారట. ఏమండి, కొట్టేశారు. కొట్టేసి కొరప్రాణం అంటే చెప్తారా? కొరప్రాణం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా కాసేపట్లో చెప్పండి, పర్లేదు, కాసేపట్లో అయిపోతాడు, ఇంకా అంతే. ఏమండి, కొంతమంది ఏమో ఎప్పుడు అయిపోతాడా అని చూస్తారు, కొంతమంది ఏమో బతికితే బాగుండు కదా అని చూస్తారు కదా. కొరప్రాణముతో ఉన్న వారి యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు అలా ఉంటుందన్నమాట. అంటాడనమాట, ఇది కొరప్రాణం. ఏమండి, అప్పుడు ఉన్నట్టుండి ఇంకా అయిపోయినట్టే అంటారు. అంటే ఆటోమేటిక్ ఇప్పుడు ఏమైపోతాడు? అలాగైపోవాలి. కానీ అక్కడ జరిగిన సంగతిని చూడండి. ఇప్పుడు నెంబర్ 1 31వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. యేసు అతడు చూచి ప్రక్కగా పోయెను. ఎవరు వెళ్ళిపోతున్నాడు తెలుసా? యాజకుడు. బహుశా యెరూషలేము మందిరంలో యాజకత్వం చేసేవాడు అనుకుంటా. ఈ యాజకుడు కూడా ఎరుకోకు వస్తున్నాడు. గమనించండి, ఒకవేళ ఆ వ్యక్తి చూచాడు గాని ప్రక్కగా పోయాడు. 32 చదవండి. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి, ఆ పైన ఏమన్నాడు చూడండి, తటస్థించెను, అతడు చూచి ప్రక్కగా చూచాడు, ప్రక్కగా పోయాడు యాజకుడు. మరలా లేవీయుడు కూడా ఆ చోటుకి వచ్చాడు, చూచాడు, ప్రక్కగా పోయాడు. మీకు దీనికి అర్థం చెప్తాను వినండి. మేము రాత్రులు ప్రయాణం చేస్తాం. అన్నోళ్ళని మేమైనా రాత్రులు సేవకి వెళ్ళొచ్చినప్పటికి 12:30, 1 గంట అవుతుంది. ఒకవేళ ఎవరైనా ప్రమాదం జరిగి నిజంగా బాబు సహాయం అని అనుకోండి, ఆగుతామా? 12:30, 1 గంట. ఏమండి, ఒక రక్త పొడుగులో ఉన్నాడు అనుకోండి, లేకపోతే ఒకవేళ ఆగొచ్చు, ఆగినా కానీ అరే బాబుని మనకెందుకులే అని చెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండొచ్చు, లేదా సహాయం చేయొచ్చు, అటు ఇటు కూడా ఉండొచ్చు. వినండి, ఇంకొకటి చెప్తాను. ఒకవేళ ఏ వ్యక్తి అలా బోర్లో పడిపోయాడు అనుకో, ఏమనుకుంటాం? నిజంగా యాక్సిడెంట్ పడిపోయాడు. ఏమనుకుంటాం తెలుసా? తాగేసి పడిపోయాడేమో, మనకెందుకులు అని చెప్పేసి వెళ్ళిపోతాం. అవునంటారు కదంటారా? ఈ వాస్తవాలు. ఏమీ చేయలేని పరిస్థితి. కానీ దేవునికి వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చాడు, చూచాడు, ప్రక్కగా పోయాడు. ఇంకో వ్యక్తి వచ్చాడు, చూచాడు, ప్రక్కగా పోయాడు. ఇప్పుడు చెప్పండి, మనుషుని నమ్ముకుంటే కంటే అంతే కదా, యెహోవాను ఆశ్రయించుట
మేలు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ఈ లేవీయుడు ఎవరంటే పరిచర్య చేసేవాడే. యాజకుడు యాజకత్వం చేసేవాడు, లేవీయుడు పరిచర్య చేసేవాడు. ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు చూడండి, అది వివరించడానికి ఇంకా నాకు టైం సరి చాలదు కనుక అసలైన మాటకు వస్తున్నాను. 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. అందరూ చెప్తాం ఈ మాట. అయితే అందరూ చెప్తారా? అయితే ఒక సమరయుడు ప్రయాణమే పోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి. ఏమండి? తర్వాత అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి అతని పరామర్శించాను. ఏం చేస్తున్నాడంట? సమరయుడు ప్రయాణమే వెళ్తా ఉన్నాడు. ఈ సమరయుడు ప్రయాణమే వెళ్తున్నాడు. ఎవరి సమరయుడు కదా? ఎవరి సమరయుడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 48వ వచనం కనుక మనం చూస్తే, అందుకు యూదులు, నీవు సమరయుడువును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని ఆయనతో అనగా అనే మాట చూస్తాం. నేను దయ్యం పట్టుడు కాదయ్యా, సమరయుడు అనే మాట ఒప్పుకున్నాడు ప్రభువారు. ఇప్పుడు గమనించండి, ఈ సమరయుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆకాశం ఎంతమందికి చెప్పండి? అందరికీ. భూమి ఎంతమందికి? ఆహారం ఎంతమందికి? నేను ఆహారం తినండి, పులక తిన్నాను, పులక కూడా ఆహారమే కదా. ఆహారం అందరికీ. వస్త్రం ఎంతమందికి? అందరికీ. యేసుక్రీస్తు ఎంతమందికి? అందరు. ఈ కాలనీలో ఉన్నవారందరికీ ప్రభు అయిన, ఈ జగనన్న కాలనీలో ఉన్నవారందరికీ ప్రభు. అన్న చేస్తున్న పరిచర్యను ప్రేమించవచ్చు, రావచ్చు, ఆహ్వానం పలుకుతా ఉన్నా, వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇక్కడ అంటున్నాడు కదా, సమరయుడు వచ్చాడంట. అంటే యూదులు యేసుక్రీస్తుకు పెట్టిన పేరు సమరయుడు అనే మాట మనం చూస్తున్నాం. వాళ్ళు, అతనేమో దిగి వెళ్ళాడు, వాళ్ళందరూ వెళ్తా ఉన్నారు. కానీ ఆ మాట గమనించండి, ఆయన ప్రయాణమైపోవచ్చు. ఏం చేస్తాడు చెప్పండి? ప్రయాణమైపోతున్నాడు. దిగి వెళ్ళడం వేరు, ప్రయాణం చేయడం వేరు. అంచేత ప్రయాణమైపోతున్నటువంటి పడిన చోటికి ప్రభు వచ్చాడు. మనమందరం పడి ఉన్న చోటికి ప్రభు వచ్చాడు. నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ నేను కొంతకాలం నేను మాట్లాడలేని పరిస్థితి నాది. అన్నోళ్ళు తెలుసు, చూడడానికి వచ్చారు. నేను మాట్లాడలేదు. నాకేమైనా కావాలంటే ఇలా చూడండి, నా భార్య రావాలి, నాకేమైనా ఇవ్వాలంటే ఇలా కొట్టేవాడిని, తీసుకొచ్చేది అదే. ఏమండి, మన ఫీల్డ్ 66 సంఘాల వారు చూశారు, ఆర్థిక రూపంలో సహాయం చేశారు, ఫలాల రూపంలో సహాయం చేశారు, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన రూపంలో సహాయం చేశారు. ఈ రోజున ఎట్లా సజీవుడిగా ఉన్నానంటే, నేను ప్రభువునందు విశ్వాసం ఉంచాను, అనేక మంది ప్రార్థన చేశారు, నా స్వరపేటగా దేవుడు ముట్టాడు, ఆరోగ్యంతో నింపాడు. మంచి సమరయుడు అంటున్నారా? ఆ మంచి సమరయుడు నిన్ను కూడా టచ్ చేస్తాడు, నిన్ను కూడా, నీతో కూడా మాట్లాడతాడు, నిన్ను కూడా దర్శిస్తాడు, నీలో రావడానికి ఆయన ఇష్టపడతాడు. నీకు మాత్రమే కాదు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, మనమందరం కలిసి ప్రభువును చూస్తే అన్నాడు, ఆయన పడి ఉన్న చోటికి వచ్చేవాడు. ఎక్కడికి వస్తాడు చెప్పండి? పడి ఉన్న చోటికి వస్తాడు. 36వ కీర్తన 12వ చరణం చూస్తారా? కీర్తన గ్రంథం 36వ కీర్తన 12వ చరణం. 36వ కీర్తన 12వ చరణంలో ఏమంటారు తెలుసా? అకంటాడు, అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. పాపం చేసేవారు పడిపోయారు, లేవలేకుండా పడిపోయారు. అటువంటి వారు దగ్గరికి ఎవరు వస్తారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన బాగు చేసేటువంటి వాడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన రక్షించువాడు. అందుచేత దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, పడి ఉన్న చోటికి వచ్చాడు. ఏం చేశాడు? ఇప్పుడు ఆ వ్యక్తి కొరప్రాణంతో ఉన్నాడు. చూచి, అక్కడ చాలా ఉంటాయి, జాలిపడి, తర్వాత దగ్గరికి పోయి, తర్వాత నూనె ద్రాక్షారసము ఏమంటే పోసి అతని గాయములు కట్టి వాహనం మీద ఎక్కించుకుని పోటకోలవాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఎన్ని పనులు చేశాడు చూడండి. అక్కడ ఈ లూకా సువార్త 10వ అధ్యాయంలో అతనిని చూచాడంట. మన ప్రభు అయిన మంచి సమరయుడు ఎవరు తెలుసా? చూచుచున్న దేవుడు. మన అవసరాలు చూస్తాడు,
మన బాధలను కూడా చూస్తాడు, మన కష్టాన్ని కూడా చూస్తాడు. ఏమండి, మన విషయాలు చూచేవాడు. రెండవది జాలి పడేవాడు. తర్వాత దగ్గరకు పోయేవాడు. తర్వాత నూనె, ఆ నూనె ఆలివ్ ఆయిల్, ఒలివ నూనె. ఏమండి, ఒలివ నూనె ద్రాక్షారసం పోసి ఏం కట్టాడు? గాయాలు కట్టాడంట. గాయాలు కట్టాడు. గాయాలు కట్టి ఏం చేశాడంట? తన వాహనం మీద ఎక్కించాడు. యేసుక్రీస్తు వాహనం ఏంటి చెప్తారా? ఏమండి, ఒక రోజు యేసు ప్రభు అంటాడు కదా, అరే నాన్న, గాడిద పిల్లలను తోలుకుని రండి, ఎవరైనా అడిగితే అవి ప్రభువునకు కావలసిందని చెప్పండి అంటాను. అంటే నేను అనుకున్నాను, గాడిద మీద ఎక్కించుకుని బహుశా ఆయన వాహనం తీసుకుని వెళ్ళి పోటకోలవాని ఇంటికి అప్పగించాడు. ఎక్కడ అప్పగించాడు చెప్పండి? పూటకోళ్ళవాడు ఏం చేస్తాడు తెలుసా? ఇచ్చి ఇతన్ని పరామర్శించు, ఏమైనా ఖర్చు చేస్తే నేను ఇస్తాను అని చెప్పి అప్పగించి వెళ్ళాడు. అమ్మా, మిమ్మల్ని దేవుడు ఇక్కడ అప్పగించాడు. దేవుడు మిమ్మల్ని అప్పగించాడు ఇక్కడికి. ఇదిగో ఆ పూటకోళ్ళవాని వ్యక్తిగా దేవుని సేవకుడు పనిచేస్తున్నాడు. ఆయన మీకు గొప్ప ఆత్మీయ ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. మీరేం చేయాలి తెలుసా? ఇక్కడికి వచ్చి మీ గాయాలు మానుపుకోవాలి. ఇక్కడికి వచ్చి మీరు చక్కగా ప్రభువు కొరకు జీవించాలి. ఇక్కడికి వచ్చి మీరు ప్రభువు కొరకు తాపత్రయపడే వారిగా ఉండాలి. ఒక క్రిస్మస్ ఖర్చు చేయాలనుకో, ఏమవుతుంది తెలుసా? ఖర్చే అవుతుంది కదా. ఏమండి, చాలా ఖర్చు అవుతుంది. ఒకసారి మా ఇంటికి ఇద్దరు సేవకులు వచ్చారు. వస్తే నేను అప్పుడు మా విశ్వాసాలకి ఇంట్లో ఉన్నా అనమాట. అలుక్కునే గది, పేడతో అలుక్కునే గది. అలుక్కునే గదిలో ఉంటే మేము ప్రార్థనకి వెళ్ళి వచ్చేసరికి అన్నం వండుకుంటే అన్నం వచ్చి 10 కుక్కలు తినేసేయమాట. అటువంటి పరిస్థితి. ఏమండి, ముందుగా ఓ పీట కొనుక్కున్నాను, తర్వాత ఓ చాప కొనుక్కున్నాను, ఆ తర్వాత ఓ దుప్పటి కొనుక్కున్నాం, ఆ తర్వాత అలాగలాగా. ఎందుకంటే మమ్మల్ని అలాగా చక్కగా సేవకు పంపించారు. అన్ని కష్టాలు చిన్న వయసులో అనుభవిస్తా ఉన్న పరిస్థితుల్లో ఓ రోజు మా ఇంటికి సేవకులు వచ్చారు అనుకోండి. అయితే వచ్చారు, నిజంగా వచ్చారు. అలా వచ్చారు తెలుసా? అంబాసిడర్ కారు మీద వచ్చారు. ఏ కారు మీద వచ్చారు? అంబాసిడర్ కారు మీద వచ్చారు. నాకు భయం వేసేసింది నిజంగా. అయ్యో, పెద్ద పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. అలాగా అంటే అసలు పొజిషన్ బాగోలేదు. కనీసం ప్రార్థన చేసామంటే కానుకెత్తకు డబ్బులు లేవు. ఇద్దరం కళ్ళు మూసుకున్నాం. మా పాప ఇప్పుడు పుట్టింది, చిన్నమ్మాయి. కళ్ళు మూసుకున్న తర్వాత నాకు బాధ అనిపిస్తుంది, ఏడుస్తా ఉంటే నాకు ఎందుకో ప్రేరేపణ వచ్చింది. ఆ తన దగ్గర మంచం గారి బైబిల్ ఉంది కదా, తీసుకో తెరువు అని వస్తుంది. ఎందుకు ప్రేరేపణ. ఏమండి, సరైన కళ్ళు తెరిచేసి ఆ బైబిల్ తీసుకుని చూసరికి దాంట్లో 70 రూపాయలు ఉన్నాయి. ఎంతన్నా చెప్పండి? కొంతేసేసండి 70 రూపాయలు చూసి. అయ్యెక్కువ. ఏమన్నా 70 రూపాయలు కొంతేసేసినడికి అంటే అప్పుడు నాకు చూస్తున్న స్వార్థం వచ్చింది. ఏం స్వార్థం చెప్పనా? పెద్ద పాస్టర్ గారికి ఏమో 50 రూపాయలు, చిన్న పాస్టర్ గారికి ఏమో 20 రూపాయలు. అయ్యో అని వచ్చి లేక స్వార్థం వచ్చి మరి ఏం చేస్తాం? 2 50 ఉంటానికి ఇచ్చేది, ఇద్దరు మరి లేవు, జేబులు ఎత్తుకున్నాం, లేవు, ఎక్కడ 70 ఉన్నాయి ఇంట్లో. జేబులో పెట్టేసి ఏడిచ్చాము. ఇద్దరు కలిసి మోకరించి ప్రార్థన చేసిన తర్వాత నేను సైకిల్ వేసుకుని సేవకి వెళ్ళిపోయాను. ఎవరో వచ్చారంట. 3 నెలల నుంచి పాస్ గారికి కానుకిద్దాం అనుకున్నాను, అమ్మ ఇవ్వలేకపోతా, కుదురుతలేదు అని చెప్పి 1270 రూపాయలు ఇచ్చాడు. ఆయన ఎంత ఇచ్చాడు? 1270 రూపాయలు అంట. ఆవిడ నేను వచ్చిన తర్వాత ఇవి చెప్పారు నాకు, వాళ్ళ నాయన వచ్చారంటే కానుక ఇచ్చారంటే వాళ్ళిద్దరు మోకరించి స్తుతి చెల్లించి ఆ పొట్లం విప్పిన తర్వాత చూస్తే 1270 రూపాయలు ఉన్నాయి. నా డబ్బాయి చెప్పండి అమ్మ, నా డబ్బాయి నాకు వచ్చేసినాయి. ఏమన్నా ఇంకా 1200 మిగులు. దాంట్లో దశ భాగం 1200కి ఎంత? 120. 70లో 7 రూపాయలు తీసేసి పక్కన పెట్టేసేసి నేను ప్రార్థన చేసుకుని కన్నీరుగా ప్రార్థన చేసుకుని కిరాణా షాప్కి వెళ్ళి అచ్చాలు తెచ్చుకుంటే, ఒక్క సరుకులు తెచ్చుకుంటే వెళ్ళాం. వినండి, ఇప్పుడు మంచి సమరయుడు ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు మన అవసరాలు తీరుస్తాడు. దేవుని సేవకునికి ఇస్తే, కష్టపడి ప్రయాసపడుతున్న సేవకునికి ఇస్తే దేవుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడు? ఇస్తాడు. అది నేను ఎక్స్పీరియన్స్, అనుభవం చెప్తున్నాను. అంచేత వాక్యం మాట్లాడుతూ ఉంది, మనకు వచ్చే యావత్తులో మన దేవునికి ఇచ్చినప్పుడు ప్రభువే సహాయం చేస్తాడు. మన అవసరాలు దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. అంచేత దేవునికి వాక్యం, నేను జరిగిన విషయం చెప్పాను. ఇప్పుడు చెప్పండి, మంచి సమరుడు ఎవరు తెలుసా? ప్రభు అయినా యేసుక్రీస్తు. చూస్తాడు, జాలి పడతాడు, ఆయన దగ్గరకు వస్తాడు. పడి ఉన్న చోటుకి ఎవరు రాకపోయినా కానీ ఎవరు వస్తారు చెప్పండి? ఇద్దరెదురు వస్తారు. ఎవరు తెలుసా?
ఈ భూలోకంలో దేవుని సేవ చేస్తూ సంఘ బాధ్యతలు కలిగినటువంటి దేవుని సేవకుడు కష్టమొస్తే వాళ్తాడు. ఇంట్లో బిడ్డలను చూసుకోడు, అప్పుడప్పుడు ఇంట్లో వ్యవస్థను చూసుకోడు. కానీ సంఘ బిడ్డలకి ఏమైనా వచ్చిందనుకోండి, వాలిపోతాడు సేవకుడు. నమ్ముతారు నమ్మరా? నమ్ముతారు నమ్మరా? నమ్మాలంతే. ఏమండి, మా అబ్బాయి వచ్చాడు, ముద్దు కూడా పెట్టుకోలేదు నేను ఇవాళ. ఏమండి, నేను ఎప్పుడైనా ముద్దెట్టుకుని బయటకు వస్తాను. చిన్నోడు మా అబ్బాయి 6th క్లాస్, మా పాప B.Pharmacy చదువుతుంది. మొన్న జాయిన్ చేశాను, తమిళ కూడా చెప్పలేదు ఇంకా. ఏమండి, ఇప్పుడు ముద్దు పెట్టి వస్తాను డాడీ అక్కడికి అన్నాడు. నేను వస్తాను అన్నాడు అని నేను అన్నాను. వదిలేనప్పుడు లేట్ అయిపోతే నేను పరిచయకి వెళ్ళిపోతున్నాను అని వచ్చేసాను. వినండి, అంటే అప్పుడప్పుడు మేము ఏం చేస్తామంటే కుటుంబాలు కూడా నిర్లక్ష్యం చేస్తాం. ఎవరి కోసం? సంఘం పరిచర్య కోసం. అలాగా అన్న నిజంగా నేను అభినందిస్తున్నాను. ఇటువంటి పరిచర్య దేవుడు అన్నకి ఇవ్వడం నేను చాలా భాగ్యంగా భావిస్తున్నాను. అన్న పరిచర్యలో ఆనందాన్ని కూడా, తమ్ముడు కూడా ఎంతో పరిచర్య, ఇంకా చాలా మంది సహోదరులు ఉన్నారు. ఈ పరిచర్య దేవుడు ఇంకా మీ ద్వారా అభివృద్ధి పొందాలని ప్రభు చూస్తాడు. ప్రభు చాలి పడతాడు, ప్రభు కనికరిస్తాడు, ప్రభు గాయాలు కడతాడు, ప్రభు పూటకులన్నింటికి అప్పగించాడు. ఈ యొక్క సేవకుడు సేవ చేస్తుండగా ఇదిగో మన పరమ తండ్రి మీ కొరకు నా కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఇంకెవరు రక్షించబడకపోతే రక్షించబడి ప్రభువు కొరకు మనం నిరీక్షించే వరకు ఉండాలని, ఆయన రాకులు ఎత్తబడే వారిగా పరిశుద్ధుల గుంపులో ఉండాలని నేను మనవి చేస్తూ, ఇంకా చాలా సందేశం ఉంది. మరి సమయం మీద మీ సమయాన్ని పాడు చేయను. ఎప్పుడైనా వస్తే కనుక తర్వాత మరలా తెలియజేస్తాను. అయితే ఈ విషయాలు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ కనిపించిన చేతులు పాస్టర్ గారు అనకుండా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను అంతే. పెద్ద పెద్ద ఉన్న స్థలానికి వేరేకి చెప్తాం, కానీ చక్కగా సామాన్యంగా అర్థం అవ్వాలంటే ఇలా చెప్పుకురావాలి. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్తున్నాడు. ఎవరి చేతిలో చిక్కుపోయాడు? దొంగల చేతిలో చిక్కుపోయాడు. ఏం దోచుకున్నారు? బట్టలు దోచుకున్నారు. ఎలా కొట్టారు? కొర ప్రాణంతో కొట్టేశారు, విడిచిపోయారు. లేవీయుడు వచ్చాడు, చూచాడు, ప్రక్కగా పోయాడు. యాజకుడు వచ్చాడు, ప్రక్కగా పోయాడు. కానీ సమరయుడు వచ్చాడు. ఆయన మంచి సమరయుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి సేవకుడికి సాదృశ్యంగా ఈ విషయాలు తెలియజేసి నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిచర్య కొరకు బయలుదేరి వెళ్తాను. తర్వాత మీకు క్విజ్ ఉంది, డోర్ టు డోర్ సువార్త ఉంది. మీరు పాల్గొనండి. చక్కగా ఆనందంగా మరి దేవుని యొక్క అడుగు జాడలు నడవాలని నేను మనవి చేస్తూ మీ పరిచర్య కొరకు, అన్న కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. అన్న చాలాసార్లు అడిగినప్పుడు చిన్నవాడనే కానీ కొన్ని పరిస్థితులు బట్టి రాలేకపోయాం. అయ్యా క్షమించండి. ఇది నాన్న ప్రభువా, ఇదిగో తండ్రి, తప్పని పరిస్థితుల్లో అన్న మరి పరిచర్యను చూడడానికి రాగా ఇది నీ పరిచర్యను చూసి నిజంగా నాకు ఆనందం కలుగుతుంది. అనేక మంది పెద్ద 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 పరిచర్య కోరుకుంటున్న దినాల్లో చిన్న మందిగా కాయచ్చు నాయన ప్రభు. చక్కగా నాయన అన్న చేస్తున్న పరిచర్య బట్టి స్తుతిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఈ పరిచర్య వ్యర్థం కాకుండా నాయన కృప చూపించండి ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు. అన్నగారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. సిస్టర్ గారిని దీవించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. అయ్యా ఇచ్చినటువంటి కుమారుడు కొరికే ప్రార్థన చేస్తున్నాం, బలపరచండి నాయన. మీకు స్తోత్రాలు. తమ్ముడు ఆనంద్ గారిని కూడా దాని సహకారిగా ఉంచుతున్నారు, మధ్య బట్టి స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలు, పసిబిడ్డలు, బాలురు, బాలికలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, ప్రతి ఒక్కరిని కనికరించండి. ఈ జగనన్న కాలనీలో ఇంకా అనేక మంది ఈ పరిచర్యకు పట్టబడాలని ప్రార్థన చేస్తున్నారు. నూతనమైన ఆత్మలు మీరు అనుగ్రహించబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ పరిచర్యను ఇంకా నూరంతలుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి అన్నను బట్టి ప్రత్యేకంగా స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఇంకా నీ పరిచర్యను అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లేమిలో, కష్టంలో, ఇబ్బందుల్లో నాయన